ఓకే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో మనం ద బనియన్ ట్రీ 6th క్లాసు 8th యూనిట్లో ఉన్నటువంటి లెసన్ ఏంటంటే ద బనియన్ ట్రీ. ఈ బనియన్ ట్రీలోనే మనకి గ్రామర్కి సంబంధించి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1 మార్క్ కంపల్సరీగా వచ్చేటువంటి అంశం అయితే ఇవ్వటం జరిగింది. అదేంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇక్కడ నేను మీకు ఫస్ట్ రూల్స్ చెప్పను, ఎగ్జాంపుల్ నుంచి మీకు రూల్స్ తీసుకొస్తాను అన్నమాట. ఓకేనా? మరి ఈ ఎగ్జాంపుల్ కానీ మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మొత్తం అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ద ట్రీ వాజ్ ఓల్డర్ దాన్ గ్రాండ్ ఫాదర్. ద ట్రీ వాజ్ ఓల్డర్ దాన్ గ్రాండ్ ఫాదర్ అంటే ఈ ట్రీ అనేది తాత కంటే వయసులో చాలా పెద్దది. ద ట్రీ వాజ్ ఓల్డర్ దెన్ గ్రాండ్ ఫాదర్. అర్థమైందా? అంటే ఇక్కడ ట్రీని గ్రాండ్ ఫాదర్ని కంపేర్ చేస్తున్నాం అనమాట. దేంతో? వయసుతో కంపేర్ చేస్తున్నాం. తర్వాత చూడండి, గ్రాండ్ ఫాదర్ వాజ్ 65 years ఓల్డ్. గ్రాండ్ ఫాదర్ యొక్క వయసు ఎంతంట? 65 years ఓల్డ్. ఇప్పుడు క్వశ్చన్, హౌ ఓల్డ్ వాజ్ ద ట్రీ? ఇప్పుడు ట్రీ యొక్క వయసు ఎంత? మనం గెస్ చేయాలంటే ఎట్లా చెప్పగలం? అదేనా, ట్రీ ఏమో తాత కంటే వయసులో పెద్దది, తాత ఏమో 65 సంవత్సరాలు. ఇప్పుడు ఆ ట్రీ వయసు ఎంత అయి ఉండొచ్చు? 65 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండొచ్చు. గ్రేటర్ దాన్ 65 years. ద ట్రీ వాజ్ గ్రేటర్ దాన్ 65 years. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. దీంట్లో ఈ చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఒకదాన్ని ఇంకో దాంతో వయసుతో పోల్చాము. ఇప్పుడు చూడండి, ద ట్రీ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ డెహ్రాడూన్ ఇట్సెల్ఫ్. ఆ ట్రీ అనేది యాజ్ ఓల్డ్ యాజ్ వయసులో ఈ డెహ్రాడూన్ ఎంతైతే వయసు ఉందో అంత వయసు ఉందంట. ఇక్కడ యాజ్ ఓల్డ్ యాజ్ అంటే డెహ్రాడూన్ యొక్క వయసు ఎంతైతే ఉందో ఈ చెట్టు యొక్క వయసు కూడా మనకి అంతే ఉంది. మరి సపోజ్ డెహ్రాడూన్ ఈజ్ 300 years ఓల్డ్. డెహ్రాడూన్ అనే అతను 300 సంవత్సరాల ఓల్డ్ అనుకోనా, వాడే ఇచ్చాడు. డెహ్రాడూన్ యొక్క వయసు ఎంతంత? 300 సంవత్సరాలు. ద ట్రీ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ డెహ్రాడూన్. ట్రీ యొక్క వయసు ఎంతంట? డెహ్రాడూన్ యొక్క వయసు ఎంత అయితే ఉందో అంతంట. అర్థమైందా? ఇప్పుడు ఆ ట్రీ వయసు ఎంత చెప్పండి? ఆ ట్రీ వయసు ఎంత? 300 years. వెరీ గుడ్. ఎంత? 300 years. అర్థమైందా? ఇప్పుడు ట్రీని డెహ్రాడూన్తో వయసుతో పోల్చినప్పుడు డెహ్రాడూన్ యొక్క వయసు ఈ ట్రీ యొక్క వయసు ఎంత? ఈక్వల్గా ఉంది. ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఏం వాడాము? యాజ్ ఓల్డ్ యాజ్ అని వాడాము అనమాట. అదే ఇక్కడ చూడండి, ట్రీ యొక్క వయసు గ్రాండ్ ఫాదర్ కంటే ఎక్కువ. ఎందుకంటే గ్రాండ్ ఫాదర్ వయసు ఎంత ఉంది? ఇక్కడ 65 ఉంది. ఈ 65 కంటే ఎక్కువ ఉంది కాబట్టి వయసు ఇక్కడ ఏం వాడాం? ఓల్డర్ దాన్ అంటే వయసులో చాలా పెద్ద. అర్థమైందా? అంటే రెండు సమానమైన వాటిని, అర్థమైందా? రెండు థింగ్స్, ఏవైనా రెండు థింగ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు, ఒకే విధంగా ఉన్నప్పుడు, సేమ్ వేలో మనం కంపేర్ చేసేటప్పుడు మనం ఏం ఉపయోగిస్తామంటే యాజ్ ఉపయోగిస్తాం. యాజ్ ఉపయోగిస్తాం అనమాట. చూడండి, ఇక్కడ ట్రీ వయసు డెహ్రాడూన్ వయసు ఒకటే కాబట్టి యాజ్ ఓల్డ్ యాజ్ని మనం ఉపయోగించాం అనమాట. కానీ ఇక్కడ చెట్టు యొక్క వయసు తాత వయసు కంటే పెద్దది కాబట్టి ద ట్రీ వాజ్ ఓల్డర్ దాన్ గ్రాండ్ ఫాదర్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నోట్ పాయింట్ ఏంటంటే ఓల్డర్ దాన్ అనేది మనకి కంపారిటివ్ డిగ్రీలో వస్తుంది. అన్నమాట. దేంట్లో వస్తుంది? కంపారిటివ్ డిగ్రీలో వస్తుంది. మరి రెండు సమానమైన వాటి మధ్య పోలిక వచ్చినప్పుడు మనం యాజ్ ఓల్డ్ యాజ్ అని రాసాం కదా. అంటే రెండు సమానమైన వాటి మధ్య మనం కంపేర్ చేయటాన్ని ఏమంటామంటే దీన్ని ఏమంటాం? పాజిటివ్ డిగ్రీ అంటాం. పాజిటివ్ డిగ్రీ.
అదేనా పాజిటివ్ డిగ్రీ. ఇంకా సూపర్లేటివ్ డిగ్రీ ఉంది, అది మనకి ఈ టెక్స్ట్ బుక్లో మనకి ఇవ్వలేదు. మనకి ఎగ్జామ్లో ఎంతవరకు ఇస్తే అంతవరకే ఇస్తాడు. సూపర్లేటివ్ డిగ్రీ తర్వాత ఉంది, అది కూడా మీకు చెప్తాను అనమాట. అర్థమైందా? ఇప్పుడు అదేంటో చూద్దాం. సూపర్లేటివ్ డిగ్రీ కూడా ఏంటో మనం ఎగ్జాంపుల్ ద్వారా తీసుకొస్తాం మీకు. ఓకేనా? సూపర్లేటివ్ డిగ్రీలో ఓకే, మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జీబా యొక్క హైట్ 155 సెంటీమీటర్స్, రూబీ యొక్క హైటు 150 సెంటీమీటర్స్, రాణి యొక్క వయసు 155 సెంటీమీటర్స్. ఇప్పుడు చూడండి, మనం రెండు సమానమైన వాటిని మనం కంపేర్ చేసేటప్పుడు మనం ఇందాక ఏం వాడతామని చెప్పాము? యాస్. ఈ మధ్యలో మనం యాడ్జెక్టివ్ వాడతాం. హైట్ ఇచ్చాడు కాబట్టి, హైట్ సంబంధించింది కాబట్టి టాల్ అనేటువంటి యాడ్జెక్టివ్ని మనం ఇక్కడ తీసుకుందాం. అర్థమైందా? ఇప్పుడు ఇది రాసేటప్పుడు ఎలా రాస్తాం మనం? చూడండి, జీబాని రాణితో చేస్తాం అనమాట. జీబా ఈజ్ యాస్ టాల్ యాస్ రాణి. రాణి ఎంతైతే హైట్ ఉందో జీబా కూడా అంతే హైట్ ఉంది. రాణి ఎంతైతే హైట్ ఉందో జీబా కూడా అంతే హైట్ ఉంది. చాలామంది వీడియో చూసిన తర్వాత ఏంటి సార్ ఇట్లా చెప్తున్నారు. చూడండి, ఈజీగా నేర్చుకునే గ్రామర్ ఇదే, మనకి ఎగ్జామ్లో ఇచ్చేది కూడా ఇదే. మీరు పెద్ద గ్రామర్ రూల్స్ తెలుసుకుని అది ఇటు మార్చాలి, ఇది ఇటు మార్చాలి, ఇదంతా మనకు అనవసరం. సింపుల్గా చూసుకోండి. జీబా ఈజ్ యాస్ టాల్ యాస్ రాణి. ఇప్పుడు మనం జీబాని రూబీతో కంపేర్ చేద్దాం. ఇప్పుడు జీబా హైట్లో టాల్లో ఎక్కువ ఉందా, రూబీ ఎక్కువ ఉందా? జీబా ఉంది. కాబట్టి జీబా ఈజ్ టాలర్ దాన్ అంటే రూబీ కన్నా హైట్ ఎక్కువ ఉంది కదా, టాలర్ దాన్ రూబీ. అర్థమైందా? ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏ డిగ్రీ అయింది? పాజిటివ్ డిగ్రీ. ఏ డిగ్రీ అమ్మా? పాజిటివ్ డిగ్రీ. మరి ఇది వచ్చేసరికి ఏ డిగ్రీ అయింది? అర్థమైందా? ఇది వచ్చేసరికి ఏ డిగ్రీ అయింది? కంపారిటివ్ డిగ్రీ. అర్థమైందా? ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని, అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ మీకు చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు చూడండి, విజయ్ అనే ఒక వెయిట్ లిఫ్టర్ ఉన్నాడు, అక్షయ్ అనే ఒక వెయిట్ లిఫ్టర్ ఉన్నాడు, అన్వర్ అనే ఒక వెయిట్ లిఫ్టర్ ఉన్నారు అన్నమాట. ఈ ముగ్గురు వెయిట్ లిఫ్టర్ల యొక్క కేజీలు చూడండి, 50 కేజెస్, అన్వర్ ఎంత? 65 కేజెస్. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళ ముగ్గురు మధ్య కంపారిజన్ చేస్తున్నాం అనమాట. వీళ్ళ ముగ్గురు మధ్య మనం కంపేర్ చేస్తున్నాం అంటే వెయిట్ లిఫ్టర్ స్ట్రాంగ్లో కంపేర్ చేద్దాం. స్ట్రాంగ్ అనేటువంటి యాడ్జెక్టివ్ని తీసుకొని ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. స్ట్రాంగ్. అర్థమైందా? మరి విజయ్, అక్షయ్ ఇద్దరు కూడా ఒకే రకమైన స్ట్రాంగ్లో ఉన్నారు కాబట్టి విజయ్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ అక్షయ్. అంటే విజయ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో అక్షయ్ కూడా అదే స్ట్రాంగ్ ఉన్నాడు. ఇదేం డిగ్రీ అయిద్దని చెప్పాను మీకు? పాజిటివ్ డిగ్రీ. అర్థమైందా? మరి ఇప్పుడు అన్వరు అక్షయ్ కన్నా విజయ్ కన్నా ఎలా ఉన్నాడు? ఇంకా ఎక్కువ స్ట్రాంగర్గా ఉన్నాడు. అప్పుడు ఎలా రాస్తాం ఇక్కడ? అన్వర్ ఈజ్ స్ట్రాంగర్. కంపేర్ చేస్తాం కదా ఎవరెవరితో? స్ట్రాంగర్ దాన్ విజయ్ అండ్ అక్షయ్. అర్థమైందా? ఈ విజయ్, అక్షయ్ కన్నా కూడా ఎవరంట? అన్వర్ బాగా స్ట్రాంగర్గా ఉన్నారనమాట. అర్థమైందా? ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇప్పుడు క్లాస్ మొత్తంలో కూడా అన్వరే స్ట్రాంగ్ ఉన్నారన్నమాట అనుకోండి. అప్పుడేంటి? దీన్ని ఇంకో రకంగా రాసుకోవచ్చు. ఎలా? నేదర్ విజయ్ నార్ అక్షయ్ స్ట్రాంగర్ దెన్ అన్వర్. ఇట్లా కూడా రాయొచ్చు దీన్ని ఇంకో రకంగా. ఇది నెగిటివ్ వేలో రాయటం అనమాట. నేదర్ విజయ్ అంటే విజయ్ కానీ, ఆర్ లేదా ఎవరు? అక్షయ్ కానీ. నేదర్ విజయ్ నార్, నేదర్ అండ్ నార్ కదా, నేదర్ అండ్ నార్, నేదర్ విజయ్ నార్ అక్షయ్ ఈజ్
యాజ్ స్ట్రాంగ్ యాజ్, ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్, అక్కడ ఈజ్ వాడతారు. నేదర్ విజయ్ నార్ అక్షయ్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ అన్వర్. ఏంటి? అన్వర్. వీళ్ళిద్దరూ అన్వర్ కంటే స్ట్రాంగర్గా లేరు అనమాట. ఓకే, అంటే ఇక్కడ విజయ్ అక్షయ్ వీళ్ళిద్దరు కూడా అన్వర్ అంత స్ట్రాంగ్గా లేరు అని అర్థం అనమాట. అదైనా విజయ్ లేడు, అక్షయ్ లేడు అనమాట. ఎవరిలాగా? అన్వర్ అంత స్ట్రాంగ్గా లేరు. ఈ ఈ ఈ సెంటెన్స్ మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? అన్వర్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ విజయ్ యాజ్ వెల్ యాజ్ అక్షయ్ అని కూడా రాయొచ్చు ఇంకో పదం. అంటే మనకి గ్రామర్ మీద పట్టున్నట్లయితే ఇంగ్లీష్ మీద అట్టే రాసుకోవచ్చు. అన్వర్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ విజయ్. ఇంకేంటి? యాజ్ వెల్ యాజ్ అక్షయ్. చూడండి, మనం ఇక్కడ ఒకే దాంట్లో రెండు రాసాం. పాజిటివ్ రాసాం, కంపారిటివ్ రాసాము, పాజిటివ్ కూడా రాసాం అనమాట. ఎవరిద్దరి మధ్య పాజిటివ్ ఉంది? విజయ్ అక్షయ్ మధ్య పాజిటివ్ ఉంది. అన్వర్కి వీళ్ళిద్దరి మీద ఏముంది? కంపారిటివ్ ఉంది. ఎలా? స్ట్రాంగర్ దాన్ అని. ఓకేనా? ఇదండి. మరి ఇట్లాంటి వీడియోసే మనం మన యాప్లో కూడా పెట్టడం జరిగింది కోర్స్ రూపంలో. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మేము అతి తక్కువ ధరకే, కమర్షియల్ కాకుండా మీకు సేవా దృక్పథంతోనే మేము మీకు అతి తక్కువ ధరకే మేము ఎన్ని పెట్టాము. మీకు డిఎస్సి తీరాల వైపు దాటించాలని చెప్పేసి, ముఖ్యంగా ఇది మీకోసం కాదు, మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు లాస్ట్ డిఎస్సి ఎగ్జామ్ రాసి మాతో పాటు జాబులు రానోళ్ళు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేయగా మేము మీకు వాళ్ళ కోసం రిక్వెస్టింగ్గా పెట్టాం. దాంతోపాటు మీకు కూడా పనికి వచ్చిందని మీ వీడియోస్ చేస్తున్నాము. మేము మంచిగా టెస్ట్లు అయితే ఇచ్చాము. ఓకేనా? మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా కోర్స్కి వెళ్ళి కోర్స్ తీసుకోండి. ఓకేనా? మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.